కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పుర వార్డు 2 పరిధిలోని మార్గదర్శిని కాలనీలో స్థానిక శాసనసభ్యులు శ్రీ గణేష్ పర్యటించారు. ముందుగా కాలనీలోని జైన్ కమ్యూనిటీ హాలులో కాలనీ వాసులతో ప్రత్యేకంగా సమావేశమై ఎమ్మెల్యే వారి సంక్షేమం మరియు కాలనీ అభివృద్ధిపై మాట్లాడారు. వారి వినతి పత్రాన్ని స్వీకరించారు. అనంతరం కాలనీలో పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, మంచినీటి సరఫరా, రోడ్లు, వీధి దీపాలు తదితర సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు తెలిపిన సమస్యలపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ తక్షణమే స్పందించారు. సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే ఫోన్ ద్వారా మాట్లాడి కాలనీలో సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, కాలనీ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ये बड़ा करके ये करते को बड़ा लाइन जा रहा था जीके का, उस पर चले आया था। तो मैंने बात अब सुनी कि नहीं, बोर्ड में भी बोला ये बोरी डालना लाइन कितना जरूरी है, उसके बाद रोड का भी पैसा उसकी कोटा क्या हो रहा है रोज आके लोग पार्क डेवलपमेंट किया अलग है लेटर मेरे पास दिए सिंगल लेटर लिख दो सामान चाहिए सब कुछ राजी रेजो में क्या करता हूँ एक मिनट इसको पूरा एक तरीके से बनाएंगे तो ग्रिल वाला लगा के अंदर ओपन जिम लगा देंगे तो गार्डनिंग जैसे करे तो आपको क्या दूसरा एक्टिविटी नहीं रहता, छोटी मदर फादर आगे हाँ धन्यवाद बुक्स के लिए, बहुत जगह खर्च कर रहे। कल हम लोग गए तो साहब बोले भाई सॉल्व वाल कुछ काम आते हैं, दो बुक्स दो वो वाला बुक चलो విషయం ఏంటంటే ఇక్కడ మార్గదర్శి కాలనీ, దాని తర్వాత ఈ కట్ట మీద బస్తీ. ఇప్పుడు ఈ రెండిట్లో లింక్ ఏంటంటే బండ్లు కొన్ని పార్క్ చేసి పెడుతున్నారు మధ్యలో. ఈ పార్క్ చేసి పెట్టిన వాళ్ళన్నీ అందరికి ఎవరు వాడుకుంటారు తెలుసుగా ఈ రోజులలో. వాళ్ళు అక్కడ సీకట్ల ఆ బండ్లలో కూర్చొని ఆ గాంజా కొట్టుకుంటా మందు తాగుకుంటా కూర్చోరంట. ఒకసారి ఈరోజు ఫ్రైడే రేపు సాటర్డే ఒకసారి డ్రైవ్ నడిపిస్తే నిన్ననే డీసీపీ గారిని కూడా కలిసి చెప్పాను, వాళ్ళకి శిక్షలు పెద్దది పెట్టమని చెప్పాను. ఒకటి బోయిలో వస్తే అంటే అటు ఎవడు వినడు. ఒక 4-5 వేసి జర సెట్ చేస్తేనే వాళ్ళు వింటారు. కాబట్టి ఆ పని చేసి రాజ్ కుమార్ సార్ మార్గదర్శి కాలనీలో నిన్న వచ్చారు, నేను ఈరోజు వాళ్ళ కాలనీకి వచ్చాను. వాళ్ళు కాదు నేనే వాళ్ళ కాలనీకి వచ్చాను. అది జర రిజాల్వ్ చేస్తాడు చూడండి. ఆ రిజాల్వ్తో కన్నా ముందు వాళ్ళకు వాటర్ సప్లై కావాల్సినంత లేదు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాం, హాఫ్ అన్ అవర్ చేయండి, లేకుంటే ఇక్కడ ట్యాంకర్ కింద లోనా ట్యాంకర్ ముష్కిల్ అవుతాం. అదే కష్టం. దేవేందర్ సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మార్గదర్శి కాలనీలో ఉన్నానా, వాటర్ డ్రింకింగ్ వాటర్లో మన సేవరేజ్ వాటర్ పొల్యూటెడ్ అయ్యి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇప్పుడు ముందు అవన్నీ ఇప్పుడు మనం చేసే వారికి టైం పడుతుంది. ఆ 303 crores ఏదైతే అమౌంట్లోకి వెళ్ళి చేయాలి టైం పడుతుంది. మెయిన్ వైల్ ఒకసారి ఎవరైనా పంపించి స్వామినారాయణ టెంపుల్ ఎదురుగా కూడా ఉన్న నాలలో కూడా మొత్తం నీళ్ళు ఫ్లో లేదు. అదొకటి కాలనీలో కూడా ఒకసారి వస్తే ముఖేష్ గారిని ఎవరికని చెప్తే వాళ్ళు చూసుకుంటారు, ప్రకాష్ గారిని.